అమరావతిలో టీటీడీ ఆలయం విస్తరణకి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది టీటీడీ. మొత్తం 260 కోట్ల రూపాయలతో అమరావతిలో 2 దశల్లో శ్రీవారి ఆలయ విస్తరణ పనులు పూర్తి చేయనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం మండపాలు, ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణం చేయనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు శంకుస్థాపన జరుగుతోంది. మొదటి దశలో 140 కోట్ల రూపాయలు, రెండో దశలో 120 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టనుంది టీటీడీ. వీటన్నింటికీ వాళ్ళ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతి పేరు పెట్టాలని వెంకటేశ్వరుడే తనకు సంకల్పాన్ని ఇచ్చారని అన్నారు సీఎం చంద్రబాబు. రాజధానికి సహకరించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాలో మన అమరావతి ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. అలిపిరి ఘటనలో వెంకటేశ్వర స్వామి తనకు ప్రాణభిక్ష పెట్టారన్నారు సీఎం చంద్రబాబు. తప్పులు చేస్తే ఈ జన్మలోనే శిక్ష పడుతుందన్నారు. గత ప్రభుత్వం విధ్వంసం తప్ప చేసిందేమీ లేదన్నారు చంద్రబాబు. ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్ లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమి ఇస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూసాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు.